వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆవు పెండ, గర్క, పిండి కూర, నవధాన్యాలు, పువ్వులు, తెల్ల చామంతి, పసుపు కలర్ చిట్టి చామంతి, నీలిరంగు చామంతి పువ్వులు, ఇలా మేము 3 రకాల పువ్వులు, పెండ, నవధాన్యాలు తెచ్చుకున్నాం. ఇప్పుడు గౌరమ్మను ఎలా చేయాలో చూడు. పెండని ఇలా విసుకాలి, బాగా పిసికిన తర్వాత ఇట్లా అరిచేతిలో పెట్టుకొని వాటిని ఇలా గౌరమ్మలు తయారు చేయాలి. గౌరమ్మలు తయారు చేసిన వాళ్ళే వాటికి పసుపు కుంకుమ పెట్టాలి. ఇలా పసుపు కుంకుమ పెట్టుకోవాలి. పసుపు కుంకుమ పెట్టిన తర్వాత పిండి కూర, గరక ఇలా 2 చెక్కాలి మధ్యన. పిండి కూర, గరక 2 మధ్యన చెక్కాలి. ఇలా చెక్కుకోవాలి. మొత్తం పెండను ఇలానే గౌరమ్మలు తయారు చేసుకొని ఈ నవధాన్యాలు, పువ్వులు గౌరమ్మ దగ్గర పోసి పెట్టుకోవాలి. అది మనం ముగ్గు వేసిన తర్వాత ముగ్గులో మధ్యన పెట్టి దర్వాజకు కడపకు అటు ఇటు 2 దిక్కులా పెట్టి వాటి మీద పసుపు కుంకుమ వేసుకోవాలి. మొత్తం గౌరమ్మలు ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు గౌరమ్మలు చేసుడు అయింది. ఇప్పుడు వీటిని మనం దర్వాజా కాడ బయట వాకిట్లో ముగ్గేసి పెట్టుకోవాలి.